ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావతరణ ఘట్టాన్ని యథాశక్తి చెప్పుకుని వినగలిగాం. దీని తరువాత ఆ గంగానది మీద పడవలో ప్రయాణం చేసి మరునాడు వెడుతున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ గంగని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం పడవ చేసుకుని గంగ దాటి గంగ మధ్యలో ఉన్న సైకతంలో కూర్చుని గంగానది వంక చూస్తూ గంగావతరణం చెప్పుకుంటేనే మేమంత ఆనందపడిపోయాం ఒక రోజున. అలాంటిది ఈ గంగావతరణం విని తన వంశం వాళ్ళు తీసుకొచ్చిన గంగా అని అందులో ప్రయాణం చేస్తుంటే రామచంద్రమూర్తి ఆ రోజున ఎంత సంతోషపడిపోయారో. అక్కడ ఉన్నటువంటి నగరం ఒకటి ఉంది, దాని పేరు విశాల. ఈ నగరం ఏమిటి, ఇక్కడ ఎవరుంటారు అని అడిగారు ఆయన. అడిగితే మహర్షి దాని గురించి చెప్తున్నారు. చెప్తూ ఒకానొకప్పుడు దేవతలు దానవులు కలిసి అమృతాన్ని ఉత్పాదించడం కోసమని చెప్పి క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం రాలేదు కానీ మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం వస్తే అది ఏం చేసింది అంటే ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవ సురమానుషం. అది దేవతల్ని అసురుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అది వెళ్ళినటువంటి మార్గంలో సముద్రాలు కూడా ఇంకిపోయేటట్టుగా ఈ లోకాన్ని దగ్ధం చేస్తూ ప్రయాణం చేసింది. అప్పుడు ఎలా తట్టుకోవాలో తెలియక సమస్తమైనటువంటి వాళ్ళు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కైలాస పర్వతం చేరి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి అన్నారు. దేవతాన ఆయన అన్నారు, తత్వదీయం సురశ్రేష్ఠ సురాణాం అగ్రజోసి యత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో అన్నారు. పరమశివ, ఇది నీకు అగ్రపూజ, పుచ్చుకోండి అన్నారు. అగ్రపూజ అంటే అందరికన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరున్నారో వాళ్ళకి సభలో మొదటి పూజ చేస్తారు, మొదటి తాంబూలం ఇస్తారు. దానికి అగ్రపూజ అని పేరు. అందుకని నాయన, నువ్వు దేవతల్లో పెద్దవాడివి, మహానుభావుడివి, భగవంతుడివి కాబట్టి అగ్రపూజ నీకు, కాబట్టి నువ్వు మొదట వచ్చింది కాబట్టి ఈ విషయం నువ్వు ఉచ్చేసుకో అన్నారు. నేనెలా బుచ్చుకుంటానన్నవాడు భగవంతుడు ఎలా అవుతాడు? ద్వంద్వాతీతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పరమశివుడయ్యాడు. ఆయన కాబట్టి ఆయనకి హాలాహలం అమృతం ఒకటి. మిగిలిన వాళ్ళకైతే అది హాలాహలం. పరమశివుడికి హాలాహలం ఏమిటది? ఆయన దేన్నైనా నిగ్రహించగలడు. అందుకని అగ్రపూజ అయిందని మహానుభావుడికి. పరమశివుడి యొక్క శక్తి ఏమిటో చూపించారు విష్ణు భగవానుడు. హాలాహలం విషం ఘోరం సగ్రాహ అమృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరహ. ఎందుకురా భయపడతారు దాన్ని చూసి అని అమృతం దాగేసినట్టుగా వెళ్ళి ఆ హలాహలాన్ని తీసుకుని నోట్లో బారేసుకుని మింగేశారు. అప్పుడు దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకాన్ని రచన చేసి హలాహల భక్షణాన్ని చెప్పారు. కానీ మా పోతన గారు అయితే అసలు భాగవతంలో పొంగిపోయారు. తన చుట్టూన్ చురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల చమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున మహావిషమున ఆహ్వారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదా విషమునాహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అన్నారు. అందరూ భయపడిపోతుంటే ఈయన ఎదురెళ్ళి హాలాహలం దగ్గరికి ఎక్కడికి పోతావు రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని పైగా పార్వతీదేవి వంక చూసి ఇది తింటే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? భక్షింతు శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేవు నేడు వికజబ్జముఖి. పార్వతి, ఏం బెంగపెట్టుకోకు, ఇది నన్ను ఏమైనా చేస్తుంది అనుకుంటున్నావా? కిస్మిస్ పండు తినేసినట్టు తినేస్తా చూడు ఈ హాలాహలాన్ని అంటే ఆవిడందిట. నాకు భయం ఏమిటయో, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యందిట. ఆశ్చర్యపోయాడు శుకబ్రహ్మ. అదేమిటంటే అలా ఎలా అందండి హాలాహలం తినమని అన్నారు. మింగిడివాడు విభుండని మిరింగిడిదియు గరళమనియు మేలుని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆయన మాంగళ్యం కడుతూ మాంగళ్యం తంతునాతేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగేత్వం జీవ శరదాం శతం అన్నాడు. నువ్వు నూరేళ్లు అంటే అనంతమైన కాలం ఈ మంగళసూత్రం నీ మెళ్ళో కడుతున్నాను, ఇది ఉన్నంత కాలం నేను ఉంటానన్నాడు. ఆవిడ మెళ్ళో మంగళసూత్రం ఉండగానే విషం తాగితే ఏమవుతుంది, గుచ్చేసుకోండి.
శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అడుగు ముందుకేశారు. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విషద కరాళం యక్షేళం కబలతవత కాలకలనామ శంభోస్తన్బోలం తవ జనని తాటంక మహిమ అన్నారు. అమ్మా, పరమశివుడు హలాహలం తిన్నాడంటే పెద్ద గొప్పే ఉందమ్మా, నీ తాటంకముల మహిమ, నీ ఐదోతనం గొప్పది విషయం తిన్నా బతికాడమ్మా అన్నారు. కాబట్టి మహానుభావుడు నోట్లో పెట్టుకున్నట్ట మింగుదాం అనుకున్నాడు. ఉదరము లోకంబులకును సదరంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకుని కంఠ విలమున పదిలంబుగా నిలిపే మధుర సూక్ష్మ ఫలరసము క్రియ అన్నాడు. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు దగ్ధమైపోతాయని కంఠంలో పెట్టుకుని ఊరుకున్నట్ట. ఇక్కడ పెట్టుకుంటే ఈ కంఠం అంతా నీలంగా అయిపోయిందిట. పార్వతీదేవి చాలా సంతోషించింది. ఎందుకు ఆవిడికి సంతోషం? మా ఆయన ఇంత తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం, ఇంత తెల్లగా ఉంటాడు, ఏదైనా చక్కటి నీలమణి హారం వేసుకుంటే ఆయనకి ఎంత బాగుంటుందో, తెల్లటి గుండెల మీద అనుకునేది. ఆయన నాకెందుకని ఓ పా వేసుకుంటాడు. మా ఆయన ఏమైనా వేసుకుంటే బాగుండని ఎప్పటి నుంచో అనుకుందట. నీలమణి పతాకం వేసుకుంటే కంఠం మీద కాంతి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఆయన కంఠం అలా ఉందని ఆవిడ మురిచిపోయింది. రుద్రాధ్యాయంలో వేదం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఆ స్వరూపానికి. అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. అభిషేకంలో రోజు అంటాం కదండి. ఆ నీలలోహిత స్వరూపాన్ని మహర్షులు కాదు, ఏమీ తెలియనటువంటి గోపకాంతల తలల మీద నీళ్లు పెట్టుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఆకాశంలో సూర్యోదయంలో ఆ నీలలోహిత రుద్రుడు కనపడతాడని వేదం నమస్కారం చేసింది. అంతటి మహానుభావుడయా పరమశివుడు హలాహల భక్షణం చేశాడు అన్నారు. లోకాన్ని రక్షించడానికి ఎంతంత కష్టాలు పడ్డారో, అమృతంలా ఎలా స్వీకరించారో, బాధపడుతూ పుచ్చుకోలేదు, అమృతంలా పుచ్చుకున్నారు లోకం కోసం. ఆ జాతికి వారసుడివి రామా నువ్వు. ఏమి చెక్కుతున్నాడండి విశ్వామిత్రుడు. ఒక్కొక్క కథ. అప్పుడు మళ్ళీ క్షీరసాగర మథనం చేశారు. ఆది కూర్మం నేల మీద సముద్రంలోకి జారిపోతోంది. విష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన పర్వతం మందర పర్వతం జారిపోతోంది. ఆయన ఆది కూర్మమై దాని కింద పడుకున్నారు. పడుకుంటే ఈ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతోంది. తిరుగుతుంటే వీపు రక్కుకు పోదండి. అంటే మహర్షి అన్నారు, చంటి బిడ్డని తల్లి తన పక్కన పడుకోబెట్టి మీకు నీ వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతుంటే ఆ పిల్లాడు అమ్మ అలా నిమురుతుంటే ఎంతో సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవదానవులు అమృతం కోసమని మందర పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆది కూర్మంగా కింద ఉండి రక్షింపగలుగుతున్నానన్న తృప్తితో తల్లి నిమురుతున్న వీపు ఉన్న పిల్లాళ్ళ పడుకున్నాడయా విష్ణువు, కష్టం అనుకోలేదు. అంటే భరించడంలో ఎంత అమృత హృదయంతో భరించాలో కష్టాన్ని చూపిస్తారు మహర్షి. నాయనా, అలా జరిగినటువంటి హాలాహల భక్షణం, అమృతోత్పాదనం, ఆ తర్వాత మోహినీ స్వరూపం, ఆ మోహినీ స్వరూపం రావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ విశాలానగరం అనేటటువంటిది నిర్మింపబడింది. ఇప్పుడు మనం ఆ విశాలానగరంలో ఉన్నాం అని చెప్పిన తరువాత మనం మిథిలా నగరానికి కదా వెళ్ళాలి, కాబట్టి వెడదామని చెప్పి వాళ్ళు బాగా మిథిలా నగరం దగ్గరి దాకా వెడుతున్నారు. వెడుతూ మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారు ఆయన. ఇక్కడే అమృతాన్ని దేవతలకే విష్ణువు పంచిపెట్టారు మోహినీ వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లి అయినటువంటి దితి భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, ఆవిడ ఒళ్ళంతా నిమిరాడు, 1000 ఏళ్లు వ్రతం పాటించి గర్భంతో ఉన్నటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఉంటానని ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇంద్రుడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. ధర్మమే. వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. కాబట్టి చంపేవాడు తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు. ఆవిడ ఒప్పుకుంది. ధర్మమే. ఇది కదండి విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది. ధర్మం అంతే. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. 990 సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఇంద్రుడిని పిలిచింది, నాన్న ఇంకొక 10 ఏళ్ళు నీకో తమ్ముడు పుడతాడు. ఎందుకు పుడతాడో ఇంద్రుడికి తెలుసు. ఆయన అన్నాడు, సంతోషం అమ్మా అన్నాడు. ఒక రోజున ఆవిడ పడుకున్నప్పుడు ఏం చేసిందంటే పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రం అయిపోయింది. అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. తస్యా శరీర వివరం వివేశ చ పురందర గర్భం చ సప్తదా రామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజారుదంతమపి వాసవః నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో మాతుర్వచన గౌరవాత్.
ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదస్యేతి, చంపకు చంపకు అంది. ఆవిడికి తెలియొచ్చింది. అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపలున్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తుడా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు, నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కనాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను. పోన్లే, ఈ 7 పిల్లలకి 7 మరుత్తులుగా, అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యింది. అమ్మ తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ మరుత్తులు వచ్చినటువంటి వృత్తాంతాన్ని విశ్లేషించి మిథిలా నగరానికి దగ్గరగా వెడుతుంటే ఒక శూన్యమైన ఆశ్రమం కనపడింది. ఏమి ఈ ఆశ్రమం ఇంత శూన్యంగా ఉంది, ఎవ్వరూ ఇక్కడ కనపట్టలేదు అని అడిగాడు. రాముడు ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో తెలుసా అండి, గురువు గారు చెప్పకుండా ఉండలేరు. మిథిలోపవనీ తత్ర ఆశ్రమం దృశ్య రాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చముని పుంగవం. ఇంత నిర్జనంగా ఉంది ఆశ్రమం, ఇంత రమ్యంగా ఉంది, ఎందుకు ఇలా ఉందని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఒకానొకప్పుడు ఈ ఆశ్రమాన్ని గౌతమ మహర్షి ఉండేవారు. అక్కడికి దేవతలు కూడా వచ్చి గౌతముణ్ణి పూజించి వెళ్ళేవారు, అంతటి మహాత్ముడు. అటువంటి గౌతమ మహర్షి ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో ఆయనతో పాటు ఆయన భార్య అయిన అహల్య కూడా ఈ ఆశ్రమంలోనే ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలకు రాకండి, నేను విశ్లేషిస్తాను ఆ విషయాన్ని. తొందరపడి నిర్ణయాలకు వచ్చేసే మహాత్ముల పట్ల భిన్నాభిప్రాయంతో ఆలోచన చేయకండి. సంగమంతహమిచ్చామి త్వయా సహసుమధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాముక్త. ఒకానొకనాడు దేవేంద్రుడు గౌతముడి వేషంలో అహల్య ఆశ్రమానికి వచ్చాడు. గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చి, నాకు కామాతురత కలిగింది, నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు గౌతముడు కాడు అని తెలుసుకుంది. తెలుసుకుని కూడా విజ్ఞాయ రఘునందన తెలుసుకుని మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్, ఆవిడికి ఇంద్రుడి మీద మనసుంది. అందుకని ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించింది. ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానమాం చ దేవేశ సర్వథా రక్షమానదా. ఎంత స్పష్టంగానో ఆవిడ చెప్పింది. నేను కృతార్థాస్మి సురశ్రేష్ఠ, సురశ్రేష్ఠ ఓ ఇంద్రుడా, గుర్తుపట్టలేదనడానికి ఏం లేదు. ఇంద్రుడా, నేను కృతార్థురాలనయ్యాను, నీ వలన ఇవాళ నేను సంగమ సుఖాన్ని అనుభవించాను. నువ్వు తొందరగా వెళ్ళిపో, ఇక్కడ గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా వెళ్ళిపో. ఎందుకో తెలుసా, ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానదా. నా భర్త వచ్చి నువ్వు వచ్చావని మనం తప్పు చేశామని తెలుసుకోకముందే వెళ్ళిపోను. ఇంద్రుడు అన్నాడు, అటువంటి తప్పు పని చేసిన వాడు ఎలా ఉచ్చరిస్తాడో ఎలా సంబోధిస్తాడో అలా సంబోధించాడు, దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు. శుశ్రోణి పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను ఎలా వచ్చానో అలా నేను కూడా సంతోషాన్ని పొందాను, వెళ్ళిపోతున్నాను అని పర్ణశాలలోంచి బయటికి వెడుతున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా తడిసినటువంటి బట్టతోటి గౌతమ మహర్షి వచ్చారు. ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక అహల్య వంక చూశారు, గుర్తుపట్టారు జరిగిన తప్పుని. ఆయన వెంటనే అన్నారు, నీకు పురుషత్వం ఉంది కాబట్టి నువ్వు ఇటువంటి తప్పు పని చేయగలిగావు, నీకు ఈ పురుషత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ తప్పు చేశావు, రేపు ఎన్నిసార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు. కాబట్టి నువ్వు పురుషుడువు కాకుండా చేసేసి పురుషుడువుగా కనపడితే లోకంలో నవ్వుల పాలవుతావు, నీకు అదే శాపం. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక అన్నాడు.
ఇంద్రుడు తన పుంస్త్వాన్ని పోగొట్టుకున్నాడు. అహల్య వంక చూశారు. తథా శప్త్యా సవైశక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేసి నివస్యసి యదా చైవ ధ్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యతి తస్మాతిధ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. అహల్య వంక చూసి చాలా మంది ఏమంటారంటే ఆవిడ్ని రాయి అయిపోమ్మన్నారు అంటారు. అలా అనలేదు గౌతమ మహర్షి. ఆయన ఏమన్నారంటే, నీవు ఇక నుంచి ఇహ వర్ష సహస్రాన్ని కొన్ని వేల సంవత్సరములు బహూనిత్వం నివస్యసి, ఇక్కడే ఉండి ఈ ఆశ్రమంలో. వాయుభక్ష గాలిని తిను, నిరాహార ఆహారం తినకు, తప్యంతి తపస్సు చేయి, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వు ఉన్నావని ఎవ్వరికీ తెలియదు. అదృశ్యా సర్వభూతానాం ఏ ప్రాణికి నువ్వు కనపడవు. ఆశ్రమేసి నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే నువ్వు ఉండు. యదా చైతద్వనం ఘోరం ఈ వనంలోకి ఒకానొక నాడు ఈ ఘోరమైన వనంలోకి రామో దశరథాత్మజ దశరథనందనుడైన రామచంద్రమూర్తి వస్తారు. ఆయన వచ్చిన తరువాత నీకు శాప విమోచనం అవుతుంది. అప్పుడు నేను వచ్చి నేను నేలుకుంటాను. అప్పటి వరకు ఇలా తపస్సు చెయ్యి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వివరణ చేయవలసి ఉంటుంది ఈ సర్గ చెప్పేటప్పుడు. అహల్య జననం చాలా ఆశ్చర్యకరమైంది. అందుకే ఆయన హాలాహల భక్షణం చెప్పారు. మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి స్వీకరించి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చారు. ఆ మోహిని అందచందాలు చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయి ఏమందగత్తే ఏమందగత్తే అని. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఆలోచన వచ్చింది. విష్ణువు మోహినిగా మారారు తప్ప అంత అందగత్తెని నేను ఇప్పటిదాకా సృష్టించలేదు. నా సృష్టిలో ఇదో లోపం. విష్ణువు అయ్యాడు కానీ అంత అందగత్తెగా నేనటువంటి అందగత్తెని సృష్టించలేదు. నేనెందుకు సృష్టించలేను? అంత అందగత్తెని సృష్టిస్తాను అని సృష్టించారు అహల్య. ఆవిడ బ్రహ్మమానస పుత్రిక. ఆవిడ పుట్టడమే అందం కోసమే పుట్టింది. అంత అందంగా పుట్టింది. ఆయన ఏం చేశాడంటే జితేంద్రియుడైనటువంటి వాడి సంరక్షణలో ఈ పిల్లని పెట్టి పెంచుదామని ఆ పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు. ఈ పిల్లని పెంచవయ్యా అన్నారు. ఆ పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనవతి అయింది, గొప్ప అందగత్తె. ఇంద్రుడితో సహా అందరికన్ను ఆమె మీదే ఉంది. ఆమెకి కూడా కన్ను ఇంద్రుడి మీద ఉంది. పిల్ల మనసు తండ్రి గుర్తెరగలేదు. బ్రహ్మగారికి ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశాడంటే ఈ పిల్లని తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. అయ్యా ఈ పిల్లకి యవ్వనం వచ్చింది, మీరు యోగ్యుడైన వరుణ్ణి చూసి వివాహం చేయండి అని చెప్పాడు. ఆయన ఏమన్నారంటే నీకన్నా యోగ్యుడెవరు, నువ్వే చేసుకో. ఇంద్రాది దేవతలు పెళ్లికి వచ్చారు. పెళ్లి అయిపోయింది. గౌతమ మహర్షి ఈమెని తీసుకెళ్ళిపోయారు. పిల్ల మనసులో మాట తెలుసుకోలేకపోవడం తండ్రి చేసినటువంటి చిన్న లోపం. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినా కూడా ఇంద్రుడి మీద మనసు అహల్యకుండిపోయింది. గౌతముడు ఉన్నతిని పొందకుండా ఆయన తపస్సు కోపం చేత మాత్రమే భంగం చెయ్యాలి. కాబట్టి అహల్యకి తన మీద అనురక్తి ఉంది. కాబట్టి అహల్యని ఇబ్బంది పెట్టి తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు పోగొట్టుకునేటట్టు చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అహల్య చెయ్యకూడని తప్పు చేసేశారు. ఒక భార్యని విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కర్లేదు. మీరు బాగా గమనించండి. వదిలిపెట్టేశాడా గౌతముడు? నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్న మాట అన్నాడా? కోపం ఏమైనా పడ్డాడా? లేదు. ఏమన్నాడో తెలుసా అండి? ఇహ వర్ష సహస్రాన్ని బహూనిత్వం నివశ్యసి, ఇక్కడే ఉండు. వాయుభక్ష గాలి తిను, నిరాహార అన్నం తినద్దన్నాడు. ఎందుకని? నీవు తిన్న అన్నం నీ మనసు వేరొకరి మీద లగ్నమయ్యుండగా తిన్న అన్నంలో 6వ వంతు నీ మనసుగా మారుతూ నీ మనసులో రజోగుణ తమోగుణ ప్రభావాన్ని పెంచి పెద్ద చేసింది. అన్నం తినేటప్పుడు ఏవి పడితే అవి చూస్తూ అన్నం తినకూడదు. పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టి పాలిస్తే, పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం పెడితే పాత్రలకున్న వ్యగ్రతే పిల్లలకి వస్తుంది. వాడు ఉగ్రవాదు అవుతాడు, పనికొచ్చేవాడు అవడం. కాబట్టి వాయుభక్ష నిరాహార, అన్నం తినకు.
తప్యంతి తపస్సు చెయ్యి, ఇక్కడే చెయ్యి. భస్మశాయిని, భస్మ కప్పేస్తుంది, నిన్ను బూది కప్పేస్తుంది. అలా ఉండిపో. నీవు చేసిన పాపం కడగబడుతుంది నువ్వు చేసిన తపస్సుకి. నీ తపస్సు చేత నీ పాపం కడగబడిన తరువాత, కడగబడిందని గుర్తు, పరంధాముడు ఈ లోకంలో నరుడిగా వచ్చి నీ ఆశ్రమానికి వస్తాడు. ఇక్కడికి నువ్వు పైకి లేస్తావు. లేచిన తరువాత అప్పుడు నీకు ఇంకా పాపం లేదు. నేను వచ్చి నిన్ను ఏలుకుని తీసుకెడతాను. మళ్ళీ మన ఇద్దరం చక్కగా ఆశ్రమవాసం చేద్దాం. అప్పుడు నిన్ను వేలు పెట్టి చూపించగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. నీ పాపం కడగబడి నువ్వు అగ్ని శిఖగా నిలబడతావు. ఇప్పుడు బాగా ఆలోచించండి. గౌతముడు తన భార్యని ఉద్ధరించుకున్నాడా? గౌతముడు తన భార్యని విడిచిపెట్టుకున్నాడా? సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు. ఇది మీరు గుర్తించాలి. ఎంత పెంకిదవనివ్వండి, ఇంకోటవనివ్వండి, భార్య మీద నేరం చెప్పే అధికారం పురుషుడికి లేదు. భరించవలసిందే. ఆ మూడు ముళ్ళంటే జీవితాంత సంబంధం అంతే. ఆమెని అలా భరించి ఆ జన్మ అలా ఉండవలసింది అంతే. ఇంకా తప్ప విడాకులు ఇచ్చేయడం కానీ, భార్యని విడిచిపెట్టేయడం కానీ ఈ జాతికి తెలియదు. ఇంతకన్నా అపరాధం లోకంలో ఇంకోటి ఉండదు. సంస్కరించుకుని భార్యగా ఏలుకున్నాడు తప్ప, నిన్ను నా భార్యాస్థానంలోంచి తీసేస్తున్నానన్న మాట గౌతముడు అనలేదు. ఆ జాతికి వారసులమైనటువంటి మన దగ్గర పశ్చిమ దేశాల సంస్కృతితో ఇవాళ కలవడం, రేపు విడిపోవడం, విడాకులన్న మాట ఈ జాతికి చెందినది కాదు. అందుకే 1000 పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు. ఈ సమస్త భూమండలంలో ఉన్న సమస్త దేశాల వాళ్ళు ఈ జాతి వంక చూసి దేనికి నమస్కారం చేస్తారో తెలుసా? ఒకసారి 3 ముళ్ళు వేస్తే ఇక్కడ ఒక ఆడది, ఒక మొగాడు జీవిత పర్యంతం అంతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. ఒక పురుషుడు వేరొక స్త్రీ వైపుకి వెళ్ళడు, ఒక స్త్రీ ఇంకొక పురుషుడిని వాంఛించదు. వాళ్ళంతే. వాళ్ళ వివాహ సంబంధం అంటే, వైవాహిక సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుందని ఆ పవిత్రతకి 2 చేతులు ఎత్తి నమస్కరించాయి. నా కూతురి వివాహం చేస్తుంటే ఆ మంత్రభాగాన్ని చూసి అర్థం చేసుకుని పొంగిపోవడానికి ఫ్రెంచ్ దేశస్తులు ఇద్దరు దంపతులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని వచ్చి వీడియో తీసుకున్నారు. మంత్రభాగం అంతా హరిప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకుని నన్ను వచ్చి ప్రార్థించారు. మేము మురిసిపోతున్నాం ఈ సంస్కృతి చూసి, మేము అక్షతలు వేసి ఆశీర్వదించమా మీ అమ్మాయిని అల్లుణ్ణి అని అడిగారు. అది జాతి సంస్కారం అంటే. దానికి మనం వారసులం. మీరు ఉద్ధరించుకున్న గౌతముడి గొప్పతనం చూడండి, పాపం కడుక్కున్న అహల్య గొప్పతనం చూడండి. అంతేకాని అహల్య తప్పు చేసిందని తీర్పులు చెప్పకండి. ఇప్పుడు అహల్య అగ్ని శిఖ లేచినట్టు లేచింది. చూశాడు మహానుభావుడు. ఆ అసలు ఆవిడ్ని 33 కోట్ల మంది దేవతలు కూడా చూడలేరు, అంత తేజోమూర్తిగా ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆవిడికి నమస్కరించారు. ఈలోగా ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేష వృషణౌ సహస్రేక్షేన్యవేశయన్. పితృదేవతలకి మేకమాంసం పెట్టడం అన్నది ఆ యుగంలో అలవాటు. ఇప్పుడు గారే తప్ప ఇప్పుడు కూడా మేకల మాంసాలు పెడతాం అనకూడదు తద్దినం పెట్టేటప్పుడు. కాబట్టి ఆ రోజుల్లో మేకమాంసం పెట్టేవారు. పితృదేవతలు మేషవృషణమును తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఇంద్రుడికి పుంస్త్వం పోయింది కాబట్టి గౌతమ మహర్షి శాపం వల్ల మేషవృషణములను తీసి ఇంద్రుడికి అమర్చారు. ఇప్పుడు పితృదేవతలకి త్రేతాయుగంలో తద్దినం పెడితే వృషణములు లేని మేకని మాంసం వండి పెట్టేవారు తప్ప వృషణములను పచనం చేసి పెట్టేవారు కాదు. అలా ఇంద్రుడు మళ్ళీ పుంస్త్వాన్ని పొందాడు. అహల్య మళ్ళీ గౌతముని పక్కన స్థానాన్ని పొందింది. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ. ప్రయత్నపూర్వకంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించినటువంటి మాయామానుష స్వరూపంలా దేవతలు కూడా చూడ్డానికి వీలు లేనంత కాంతితో ఆమె తమ తపస్సులోంచి లేచి నిలబడిందిట. ఆవిడ తపస్సులోంచి బయటికి వచ్చినటువంటి స్థితి, ఆయన కాలు తగిలి రాయి మళ్ళీ నాతయింది, ఆడదైంది అని చెప్తుంటారు. తెలుగునాట దీన్ని యథాతథంగా వాల్మీకి హృదయాన్ని పట్టుకుని అహల్య శాప విమోచనమైనటువంటి విశేషాన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగు కవి మహానుభావుడు, ఆయన అనుభవించిన తీరు అసలు అనన్య సామాన్యం. అచేతనంగా, ఎందుకంటే ఆవిడికి స్పర్శ లేదు, అలా పడిపోయింది. వాయుభక్షా నిరాహారాతప్యంతి భస్మశాయిని. ఆవిడ బాహ్య స్మృతి ఎలా పొందిందో చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు.
ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్వంబు ఘ్రాణేంద్రియంబునుంది ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబుగన వచ్చి రాతికి కనులు కలిగి ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి నడిచొస్తుంటే ఆయన మీద గాలి అహల్యకి తగిలేటప్పటికీ ఆవిడికి చర్మం పనిచేయడం మొదలెట్టిందిట. రామచంద్రమూర్తి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని ఆవిడ చెవిలో పెడితే ఆవిడ చెవులు పనిచేయడం మొదలెట్టాయిట. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన ఆయన శరీరం మీద ఉండేటటువంటి సువాసన తగలగానే ఆవిడ ముక్కు పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆ ప్రభునీలరత్నతోరణ మంజులంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి ఆ నీలతోయుధ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా నీలమేఘ శ్యాముడు కదా ఆయన. ఆ కాంతితో కూడిన రామచంద్రమూర్తి యొక్క శరీర కాంతి ద్యోతకం కాగానే ఆవిడ కన్నులు పనిచేయడం మొదలెట్టేట. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఆయన ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు అహల్య పెడుతుంటే సీతా కళ్యాణ ఘట్టం ఆవిడికి ముందే తెలిసి సీతారాముడుగా శ్రీరామచంద్ర ప్రభువుగా ఆవిడికి దర్శనమిచ్చేట. ఈ విషయాన్ని చెప్తూ ఇప్పుడు రామచంద్రమూర్తి వస్తే అహల్యకి శాప విమోచనం అయింది. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి చెప్పారు, నీ వల్లే శాప విమోచనం అవుతుంది, లోపలికి రా అని. శాప విమోచనం అయింది. అహల్య రాముడికి నమస్కారం చేయాలా, రాముడు అహల్యకి నమస్కారం చేయాలా? రాఘవౌతు తతస్తస్యాహ పాదౌ జగృహుతస్తథా స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతౌ. అంతటి మహాపతివ్రత నా తల్లితో సమానమైంది, గౌతమ మహర్షి భార్య, నేను బ్రహ్మచారిని, పిల్లవాణ్ణి, ఆ తల్లికి నేను నమస్కరించాలని రామచంద్రమూర్తి నేల మీద పడి అహల్యకి నమస్కారం చేశారట. ఇది వినయం అంటే. అప్పుడు అహల్య రాముణ్ణి కూర్చోబెట్టి లక్ష్మణుడిని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చిందిట. ఈవిడికి శాప విమోచనమైందని తను తెలుసుకోగానే హిమాలయాల నుంచి యోగ మార్గంలో వచ్చి గౌతమ మహర్షి అహల్యని స్వీకరించి తనతో పాటుగా మళ్ళీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇది అత్యద్భుతమైన ఘట్టం. రాముడి మనసు మీద ఇది ఎంత ప్రభావం చూపించిందో తెలుసా అండి? వైవాహిక జీవితం అంటే ఇది. భార్యని ఉద్ధరించుకోవడం అంటే భర్త అలా ఉండాలి తప్ప అయిందానికి కాందానికి భార్యని అనుమానించేవాడు పురుషుడు ఎలా అవుతాడు? భార్య నిజంగా దోషభూయిష్ట అయినా ఉద్ధరించుకున్నవాడు భర్త. ఇది ఈ నమ్మకం ఆయన్ని ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని. మనం ఆ జాతికి వారసులం. అటువంటి చోట విడాకుల కోర్టులు కేసులు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అసలు ఈ జాతికి అది తెలియనే తెలియదు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం చేత అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనందరం పరమ సంతోషంగా జీవితాలు గడిపేటటువంటి స్థితి, అభ్యుదయము మనకి కలుగుగాక. మన బిడ్డలు పవిత్రమైన జీవితాన్ని గడిపేటటువంటి అనుగ్రహం ఆ సీతారాములు కృపచేయుగాక అని రామచంద్రమూర్తి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈరోజు ఉపన్యాసం ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. స్వస్తి. రేపటి రోజున అత్యద్భుతమైన ఘట్టం విశ్వామిత్రోపాఖ్యానం. అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని చెప్పి శతానందుల వారు చెప్తారు. సీతా కళ్యాణ ఘట్టం చెప్తాను. రేపు సీతారామ కళ్యాణం. అయితే ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంది. సీతారామ కళ్యాణం నరుడిగా వచ్చిన రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, కానీ స్త్రీ పాత్రతోనే చెప్తాం సీతా కళ్యాణం అని. ఈ సీతా కళ్యాణం చాలా గొప్పది కాబట్టి కార్యనిర్వాహకులు ఒక అత్యద్భుతమైన సంకల్పం చేశారు. మామూలుగా సీతా కళ్యాణం చెయ్యడం కాదు, రేపు ఉదయం 7 గంటలకి సీతమ్మ తల్లిని పెళ్లి కూతుర్ని చేస్తారు, రామచంద్రమూర్తిని పెళ్లి కొడుకుని చేస్తారు. రాత్రి సీతారామ కళ్యాణ ఘట్టం వివరిస్తాం. ఎల్లుండి ఉదయం సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంటే రేపే మనం పెళ్లివారింట్లోకి వెళ్ళిపోతాం. రేపు మనందరం పెళ్లివారం. ఇంకా అమ్మవారిని రేపు అభ్యంగన స్నానం చేయించి పెళ్లి కుమార్తెని చేసి బుగ్గన చుక్కపెట్టి రామయ్య బుగ్గన చుక్కపెట్టి ఇద్దరికి బట్టలు కట్టి, రాముడు నరావతారం, ఇద్దరిని కలిపి కూర్చోపెడితే కోపడతాడు, మాకు పెళ్ళి అవ్వలేదు అలా కలిపి ఎందుకు కూర్చోపెట్టారని. అందుకని ఇద్దరిని వేరు వేరు ఆసనాల మీద కూర్చోపెడతారు. సీతమ్మ తల్లి పక్కన తోటపెళ్లి కూతురుగా పార్వతీదేవి కూర్చుంటుంది, రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణమూర్తి ఉంటారు. అక్కడ సన్నిధానం చేసి ఉంటారు ఇద్దరు. ఉండగా మనకి లోకంలో కొన్ని విషయాలు చెప్తారు.
సువాసినిత్వం అంటే సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. అమ్మవారట ఎప్పుడు ఒకటి కోరుకుంటుంది. 5వ తనం ఏ ఆడదైనా నిలబెట్టుకోగలిగితే అమ్మవారు అనుగ్రహించి ఇచ్చింది కదా. ఆవిడెప్పుడు ఏం కోరుకుంటుందంటేట, నేనిచ్చిన సువాసినిత్వం కదా, నేనిచ్చిన 5వ తనం కదా, ఆ 5వ తనం ఉన్న వాళ్ళు నాకు ఒక్కసారి వచ్చి నాకు సేవ చేస్తే, నన్ను పూజిస్తే నేను పొంగిపోతానంటుంది. ఎప్పటికీ చెక్కు చెదరని 5వ తనాన్ని ఇస్తుంది. ఈ నామాలు తెలిసుండి కూడా చేయించకపోతే తప్పు కదండి. అందుకే రేపు ఒక చక్కటి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని రోళ్ళు రోకళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు, వాటిని అభిమంత్రిస్తారు. అంతకుముందు ఏవైనా దంపిన దోషాలు పోగొట్టి వాటికి పసుపు కొమ్ములు కడతారు. సువాసినులు చక్కగా రేపు స్నానానంతరం చక్కటి శౌచం కలిగిన వస్త్రం కట్టుకుని ఇక్కడికి వస్తే చక్కటి సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి పాటలు వినపడుతుండగా మీ అందరూ కూడా ఒక వరుస క్రమంలో పసుపు కొమ్ములు దంపుతారు. మీ ఇంటి నుంచి సీతా కళ్యాణానికి సువాసినులందరూ 1 2 మీకు ఎన్ని వీలైతే అన్ని పసుపు కొమ్ములు పట్టుకురండి. అక్కడ డబ్బా పెడతారు, అందులో వేయండి. ఆ పసుపు కొమ్ములు వేస్తే పెళ్లి కూతురుగా సీతమ్మ అక్కడ కూర్చుంటుంది. రేపు పెళ్లి కొడుకును, పెళ్లి కూతురైన సీతమ్మ ముందు సువాసినిత్వం ఉన్న ఆడవాళ్లు పసుపు దంపుతుంటే, పాటలు వినపడుతుంటే సీతమ్మ, శారదమ్మ, పార్వతీదేవి, గంగమ్మ, గంగావతరణమైంది, వీళ్ళందరూ చూస్తారు. వీళ్ళు సువాసినులు కనుక నా కోసం, నా కళ్యాణం కోసం వచ్చి వీళ్ళు పసుపు దంపుతున్నారు. వీళ్ళ పసుపు కుంకాలు ఎప్పటికీ ఎన్ని జన్మలకి ఇలాగే ఉంచుతానంటుంది అమ్మవారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి రేపు సువాసినులందరూ కూడా రేపొక్క రోజు, దానివల్ల మీకు ఏదైనా కొంచెం మీ రోజువారీ కార్యక్రమంలో ఇబ్బంది కలగచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఇది మహత్తరమైన పని. కాబట్టి అందరూ కూడా విచ్చేసి చక్కగా పసుపు దంపండి. పసుపు దంపిన తర్వాత మీ అందరూ లక్ష్మీ స్వరూపలు. ఎందుకంటే దేవేంద్రుడు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే ఆవిడ కనపడింది. గృహలక్ష్మి గృహే గృహే. సీతమ్మ రేపు మిమ్మల్ని ఆవహిస్తుంది. మీరొచ్చి పసుపు దంపితే పెళ్లివారు మిమ్మల్ని రక్తహస్తాలతో ఎలా పంపిస్తారండి పేరంటాలని? అందుకని రేపు మీకు సౌభాగ్య వస్తువులు ఇస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ కొన్ని వస్తువులు చెప్పారు. ఆ వస్తువుల్ని ఆడది ముట్టుకుంటే భర్తకి గండం వస్తుంటే పోతుంది. ఆ వస్తువుల్ని కాలుతో తొక్కితే లేనిపోని గండం వస్తుంది. అలాంటివి కొన్ని వస్తువులు చెప్పారు. అనుములు, పెరుగు, ఆ తర్వాత ఎర్రటి పువ్వులు, చెరుకు కర్రలు, చెరుకు ముక్కలు, ధనియాలు, ఇలాంటివి. వీటితో పాటు పసుపు, కుంకం, ఈ సౌభాగ్య వస్తువుల్ని ఇలా చేత్తో పట్టుకుంటే చాలు. అది ఒక్క 5వ తనం ఉన్న వాళ్ళకే అర్హత అది పుచ్చుకోవడానికి. అవి అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని ఇలా చేత్తో పుచ్చుకుంటే వాళ్ళ భర్త కాపాడబడతాడు సమస్త గండాల నుంచి. నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు భాస్కరరాయల వారి వ్యాఖ్యానం చూడండి, సౌభాగ్య వస్తువుల్లో ఉన్నాయో లేదో. రేపు మీ అందరి కోసం వాటిని సిద్ధం చేస్తారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల గన్నయమ్మ ఇక్కడే కొలువై ఉంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ రుక్మిణీదేవి. నేను మొట్టమొదటి పసుపు కుంకాలు మేళతాళాలతో పట్టుకెళ్ళి పార్వతీదేవికి ఇస్తారు. తర్వాత గంగమ్మ, తర్వాత శారదమ్మ, తర్వాత సీతమ్మ. వీళ్ళకి ఇచ్చిన తర్వాత చక్కగా మీరొచ్చి పసుపు దంపి 3 పోట్లు చాలు. 3 సత్యం ఇప్పుడు. అందుకే ఆచమనం 3 మాటలు, 3 ముళ్ళు, అన్ని 3 సత్యం. అందుకని రేపు 3 పోట్లు వేసి మీరు అలా అమ్మవారి ముందు నుంచి ఎడుతుంటే శారదాదేవి ఎదురుగుండా మీకు ఆ పసుపు కుంకాలు, సౌభాగ్య వస్తువులు, రవికెల బట్ట అన్నిటినీ మీకు ప్రదానం చేస్తారు. చక్క సువాసినులందరూ వాటిని అందుకుని పరమ సంతోషంగా బయలుదేరుదరు. కానీ మనందరం పెళ్లివారమే. ఇందులో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉండరు. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. మీ అందరూ నా దృష్టిలో ఏమిటి? నా కంటికి సౌభాగ్యం. నా తల్లి సీతమ్మ ఇన్ని ముఖాలతో కనపడుతోంది రోజు. రేపు ఇంతమంది సీతమ్మలు పుచ్చుకుంటుంటే చూసి మేము మురిసిపోతాం. కాబట్టి 7 గంటలు అయ్యేటప్పటికి చక్క సువాసినులందరూ రండి.
ఋషులు కూడా వచ్చి చూసి సంతోషిస్తామయ్యా, మేము పుచ్చుకోకపోతే మా కోసంగా వాళ్ళు పుచ్చుకుంటున్నారు, మేము వస్తే నీకు కష్టమా అంటే ఏమీ లేదు, మీరు హాయిగా రావచ్చు, వచ్చి చూసి సంతోషించవచ్చు. రేపు పెళ్లివారిల్లు ఎవ్వరం ఘర్షణ పడ్డం కానీ మాట అనుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. పెళ్లిలో ఏదైనా ఘర్షణ పడితే ఆ పెళ్లివారు చిన్నపుచ్చుకుంటారు కదా. పెళ్లి కూతురు అయ్యో ఏంటి అలాగా మా వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకుంటుందా అనుకోదా, పెళ్లి కూతుర్ని చిన్నపుచ్చచ్చా. అందుకని ఎక్కడైనా ఒకవేళ నిర్వహణ యందు కించిత్ లోపం సంభవించవచ్చు. పెద్ద మనసుతో ఇది మన అమ్మాయి పెళ్లి, మన సీతమ్మ పెళ్లి, మన అమ్మ పెళ్లి, విశాల హృదయంతో ఉండండి. గుండా పిండి అయిపోయే వరకు దంపక్కర్లేదు పసుపు కొమ్ములు, 3 పోట్లు వేస్తే చాలు. కాబట్టి పసుపు కొమ్ములు 1, 2 తిండి తప్పకుండా, ఎందుకంటే అది మీ హక్కు. సువాసినికి తెచ్చి సీతమ్మ పెళ్లికి దంపడానికి డబ్బాలో వేయండి. మీరు 3 పోట్లు వేసి సౌభాగ్య వస్తువులు అందుకుని వెళ్ళండి. కార్యనిర్వాహక వర్గం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానించేస్తున్నాను. నాకు అదో సంతోషం, ఆయన మై కట్టుకున్నా నేనే చెప్పేస్తుంటాను. కాబట్టి రేపు వచ్చి మీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పసుపు దంపు పాట అవన్నీ వేస్తారు. రేపు వేస్తూ ఉండగా ఆ పాటలు వింటూ పసుపు దంపు ఇదంతా పసుపు వాసనతో నిండిపోతుంది. సీతమ్మ తల్లి పొంగిపోతుంది. రేపు ఇవన్నీ తోరణాలు కట్టేస్తారు. సాయంకాలం సీతారామ కళ్యాణం చెప్తాను, విశ్వామిత్రోపాఖ్యానం జరుగుతుంది. ఎల్లుండి సీతారామ కళ్యాణమే జరుగుతుంది. ఆ సీతారామ కళ్యాణం కూడా ఎప్పుడూ జరిగే సీతారామ కళ్యాణం అనుకుంటున్నారేమో, అత్యద్భుత కళ్యాణం. సీతమ్మ తల్లిని బుట్టలో ధాన్యం పోసి తీసుకెళ్లి కూర్చోబెట్టి గౌరీ తపస్సు చేయించిన తర్వాత శాస్త్రం ఒక మాట చెప్తుంది. పెళ్లి కొడుకు పల్లకీలో వస్తాడు, వరుడు వస్తున్నప్పుడు తుమ్ము దగ్గు ఇలాంటి అపశకునములు ఏవి వినపడకుండా ఉండడానికి వేదంలో కొంత మంత్రభాగం ఉంది. ఆ మంత్రాలు చదువుతారు. ప్రత్యేకంగా అక్కడ చదువుతాడు. కాకినాడలో త్యాగరాజస్వామి వారు రామదాసు వారి కీర్తనల యందు విశేషమైన మక్కు ఉండి ఉపాసన చేసేటటువంటి మహాభక్తురాలై గంధర్వగానం చేయగలిగిన తల్లి ఉన్నారు, పెద్దాడ సూర్యకుమారి గారని. ఆ తల్లి రేపు ఉదయం బయలుదేరి గుంటూరు వస్తున్నారు. కళ్యాణం జరిగే ముందు 1 గంట సేపు ఆవిడ కచేరీ చేస్తారు సీతారాముల మీద. కచేరీ చేసిన తర్వాత ఈ వేదమంత్రాల మధ్యలో రాముల వారు పల్లకీలో పెళ్లికి వస్తారు. వచ్చి కూర్చుని పెళ్లి జరుగుతుంది. ముందు రోజు సీతారామ కళ్యాణం వినడం, ఎల్లుండి సీతారామ కళ్యాణం చూడడం, ప్రసాదాలు బుచ్చుకోవడం, రేపు సౌభాగ్య వస్తువులు బుచ్చుకోవడం. అహో భాగ్యమే భాగ్యం, నేను ఎంతకని చెప్తాను, అనుభవించెదరుగాక. కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా రామనామం చెప్పుకుంటే నేను మంగళం చెప్తాను. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలో వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావతరణ ఘట్టాన్ని యథాశక్తి చెప్పుకుని వినగలిగాం. దీని తరువాత ఆ గంగానది మీద పడవలో ప్రయాణం చేసి మరునాడు వెడుతున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ గంగని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం పడవ చేసుకుని గంగ